अजेशानाय भारचन्द्राय श्रीगणेशाय धीमहि। హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి శ్రీ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మీ పూజ బాగా జరిగిందా? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా పూజ చాలా బాగా జరిగింది. మేము మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వినాయక చవితి అంటే ముందుగా గుర్తొచ్చేది పాలవెల్లి అనేది వినాయక చవితికి లేకపోతే ఏదో లోట్లాగా అనిపిస్తుంది. ఇండియాలో ఉన్నప్పుడైతే పాలవెల్లి పెట్టేవాళ్ళం, కానీ ఇక్కడ యూఎస్కి రీసెంట్గా వచ్చాము. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండదు. మరి ఎలాగా పాలవెల్లి స్కిప్ చేస్తామేమో అనుకున్నాము. బట్ అలాంటి టైంలోనే ఒక ఐడియా వచ్చింది. సో అదేంటంటే హోమ్ డిపో. ఇక్కడ హోమ్ డిపోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిక్స్ అనేవి అవైలబుల్గా ఉండడం ఒకసారి చూసాము. సో వాటితో మేము పాలవెల్లి చేసుకుంటే ఎలా ఉంటుందనే థాట్తో ఒకసారి హోమ్ డిపోకి వెళ్ళిపోయాము. అక్కడ ఇలా డిఫరెంట్ సైజులో ఉన్న స్టిక్స్లో మాకు నచ్చిన విధంగా మేము సెలెక్ట్ చేసుకున్నాం. అలా సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు కట్ చేసి ఇస్తామన్నారు. అలాగే కట్ చేసి ఇస్తే ఇలా మేము ఇంటికి స్టిక్స్ తీసుకొని వచ్చాము. సో పాలవెల్లి అనేది ఇక్కడ మేము ఒక గోడ నుంచి హ్యాంగ్ చేసేలా కాకుండా ఒక మండపంలాగా చేద్దామనేసి అనుకున్నాము. సో ఇలా చేస్తే లుక్ బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఎవ్రీ ఇయర్ కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అలా అనుకున్నాం అన్నమాట. సో అలా తీసుకొచ్చిన స్టిక్స్తో మేము పైన పాలవెల్లికి పందిర్లా పెట్టేసుకొని దాని నుంచి ఒక 4 స్టిక్స్ అనేవి స్టాండ్ లాగా పెట్టేసుకొని కింద బేస్గా ఒక 4 స్టిక్స్ తోటి నెయిల్స్ పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇదంతా కూడా వినాయక చవితికి ఒక 2 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేశాము. బట్ స్టిక్స్ అయితే తీసుకొచ్చుకున్నాం, కానీ అది పర్ఫెక్ట్గా వస్తుందా, సెట్ అయిపోతుందా లేదా అనేది మాత్రం డౌట్ఫుల్గానే ఉండింది. బట్ ఫైనల్లీ మేము అనుకున్నట్టుగానే పాలవెల్లి రెడీ అయిపోయింది. చాలా బాగా కుదిరింది. నేను వీడియోలో చూపిస్తుంటే మీకు సింపుల్గా అనిపిస్తుందేమో, కానీ ఇది ఇలా రావడానికి మాత్రం చాలా కష్టపడ్డామండి. చాలానే టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికోసం డెకరేషన్ చూద్దాం. డెకరేషన్గా నేను పాలవెల్లికి గోల్డ్ కలర్తో బెల్స్ పెట్టాలనుకున్నాను. ఆ బెల్స్ అనేవి ఇక్కడ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయో నాకు తెలీదు. ఆన్లైన్లో ఆర్డర్ ఇద్దామంటే టైం లేదు. సో అప్పుడు నేనే ఇంట్లో డిఐవై చేద్దాం అనుకున్నాను. దానికోసం ఏమంటే మనం ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు గిఫ్ట్ బ్యాగ్స్ ఇస్తారు కదా, ఆ గిఫ్ట్ బ్యాగ్ ఒకటి గోల్డ్ కలర్ది నా దగ్గర ఉండిపోయింది. సో ఆ బ్యాగ్తో ఇప్పుడు నేను బెల్స్ రెడీ చేస్తున్నాను. సో ముందుగా దానికోసం నేను ఆ బ్యాగ్ తీసుకొని దానికి ఉన్న హోల్ ట్యాగ్స్ అనేది తీసేసి ఆ సైడ్స్ అనేవి నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఆ పేపర్ని రివర్స్లో పెట్టేసి ఏదైనా ఒక బౌల్ని తీసుకొని ఇలా మెజర్మెంట్గా నేను రౌండ్ చేసుకుంటున్నాను పెన్ తోటి. ఏదైనా ఒకటి బౌల్ రౌండ్గా ఉండేది, మీకు చిన్నది కానీ పెద్దది కానీ మీడియం సైజ్ కానీ మీకు ఏ రకంగా కావాల్సో బెల్స్ ఆ రకంగా బౌల్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్న రౌండ్ షేప్ పేపర్స్ని నేను ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక వీటిని బెల్ షేప్స్ వచ్చేలాగా వన్ సైడ్ కార్నర్ నుండి ఇంకో సైడ్ కార్నర్ వరకు ఫోల్డ్ చేస్తున్నాను రౌండ్గా బెల్ షేప్ వచ్చేలాగా. సో ఇలా నేను అన్ని బెల్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక 13 to 15 అలా వచ్చాయి నాకు కౌంట్ ఒక బ్యాగ్కి.
వీటిని నేను హ్యాంగ్ చేయడానికి మామూలుగా మనం థ్రెడ్ కాకుండా చైన్స్ తీసుకున్నాను. ఈ చైన్స్తో హ్యాంగ్ చేస్తే మంచి లుక్ కనిపిస్తుంది అన్నట్టుగా ఈ చైన్స్ తీసుకున్నాను. వీటిని ఇప్పుడు బెల్స్కి అటాచ్ చేస్తున్నాను. సో బెల్స్ అనేవి రెడీ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి, మామిడాకులు. ఎన్ని చేసినా కూడా పూజలో మామిడాకులు తోరణం లేకపోతే అసలు పూజ అనేది ఇన్కంప్లీట్గా అయిపోతుంది. అక్కడ అట్రాక్షన్ కూడా ఏమీ ఉండదు. మామిడాకులు అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఒక ప్యాకెట్లో ఒక 5 to 6 లీవ్స్ ఉంటాయి. వాటికి $3 to $4 అంటారు. సో ఆ 5 లీవ్స్ నాకు ఎక్కడికి సరిపోవు. సో అందుకోసమే వీటిని కూడా నేను DIY చేద్దామనుకున్నాను. దానికోసం నేను గ్రీన్ కలర్ది థిక్గా ఉండే షీట్ తీసుకున్నాను. ఆ షీట్తో నేను ఒక చిన్న లీవ్ని పెన్తో మార్కర్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మెజర్గా తీసుకొని మిగతా లీవ్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నాకు షీట్ కలర్ అనేది కరెక్ట్గా దొరకలేదండి. డార్క్ కలర్ షీట్ తీసుకుంటే మనకు రియల్గా లీవ్స్ ఎలా ఉండేవో అలాగే కనిపించేవి. బట్ కలర్ నాకు కొంచెం లైట్ కలర్ దొరికింది. సో దట్ కొంచెం ఆర్టిఫిషియల్గానే కనిపిస్తున్నాయి. సో లీవ్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి మధ్యలోకి లైన్స్ రావాలి. దానికోసం నేను మార్కర్ ఏం యూజ్ చేయకుండా ఇలా లీఫ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి దాని టేల్ నుంచి జిగ్జాగ్గా ఫోల్డ్ చేస్తూ వచ్చాను. ఒకటి ముందుకి కొంచెం వెనక్కి అలాగా ఫోల్డ్ చేస్తూ వచ్చి లీఫ్ని ఓపెన్ చేసి చూస్తే ఇలా మీకు లైన్స్ వస్తాయి. ఇలా అన్ని లీవ్స్ రెడీ చేసుకున్నాను నేను. సో ఇవి అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి, వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చుకోవడం. సో దానికోసం వినాయక చవితికి ముందు రోజే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, వినాయకుడు వస్తున్నాడంటే మనకి ఇల్లంతా క్లీన్ ఉండాలి కదా రెడీగా. సో అందుకోసమే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వినాయకుని ప్రతిమ కోసం స్టార్ట్ అయిపోయాము. టైం ఉంటే మేమే వినాయకుడిని తయారు చేసుకుందాం అనుకున్నాం. బట్ మా పాపతో మాకు టైం సరిపోక సో కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చింది. సో షాప్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ డిఫరెంట్ సైజులో బుజ్జి వినాయకులు చాలా ఉన్నాయి. అన్నీ కూడా మట్టి విగ్రహాలే, బట్ వాటికి కలర్స్ వేసి కొంచెం డెకరేషన్ అనేది చేశారు. ఇక్కడ మట్టి విగ్రహాలు కాకుండా వేరే విగ్రహాలు అనేవి అలో లేదు. సో అన్ని వాటి సైజెస్ని బట్టి డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడ కూడా మన ఇండియన్స్ చాలా పెరిగిపోవడంతో సో పూజలు కూడా చాలా పెరిగిపోయాయి. కాబట్టి అన్ని ఫెస్టివల్స్ మన ఇండియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అంతకి ఏమాత్రం తగ్గకుండా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ఇండియన్స్ ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వినాయక విగ్రహాలతో పాటు పైన గొడుగు, ఆ తర్వాత స్వీట్స్ కూడా ప్యాక్ చేసి పెట్టారు. కొన్ని సపరేట్ స్వీట్స్ కూడా పెట్టారు. ఇంకా కొన్ని ఏమో 5 టైప్స్ అలా ప్యాక్ చేసి పెట్టారు. వాటితో పాటు ఫ్రూట్స్ కూడా 5 టైప్స్ ఒక ప్యాక్ లాగా పెట్టేశారు. సో ఫైనల్లీ వినాయక ప్రతిమను కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నాము. అన్ని విగ్రహాలలోకెల్లా ఈ వినాయకుడు చాలా బాగా నచ్చాడు మాకు. చూడగానే బాగా ముచ్చటేసింది. సో ఇది సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. ఇది కంప్లీట్గా మట్టి వినాయకుడే. ఈ డెకరేషన్ అంతా నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. అండ్ వినాయకుడు కూడా చాలా కళగా ఉండే ఫేస్, చూడడానికి చాలా బాగా నచ్చింది. అందుకోసమే ఇది తీసుకొచ్చుకున్నాము. సో రేపే వినాయక చవితి కాబట్టి ముందు రోజు నైటే కొంచెం పాలవెల్లిని డెకరేట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రసాదాల హడావిడి అదంతా ఉంటుంది కాబట్టి పూజ కొంచెం ఈజీగా అవుతుంది అనేసిగా నేను పాలవెల్లిని కొంచెం డెకరేట్ చేసుకున్నాను. దానిలో భాగంగా పాలవెల్లికి ముందుగా పసుపుతో ఇలా అప్లై చేసుకున్నాను. మొత్తం పసుపును కొంచెం చిలికిన పెరుగులో వేసి బాగా మిక్స్ చేస్తే ఇలా కోటింగ్ అనేది మనకు పెయింట్తో వేసినట్టుగా వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. మామూలుగా మనం వాటర్తో నూనెతో అప్లై చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం చిలికిన పెరుగుతో అందులో వేసి బాగా మిక్స్ చేసి పెయింట్ బ్రష్తో ఇలా వేస్తే మనకు ఎగ్జాక్ట్లీ పెయింట్ వేసినట్టుగా వస్తుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ వినాయక చవితి రోజు పొద్దుటే లేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మనం డైలీ చేసుకునే పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాక స్వామివారికి చేయవలసిన ప్రసాదాలన్నీ చకచకా చేసేసుకొని మహానైవేద్యం పెడతాను కాబట్టి అవి కూడా కంప్లీట్ అయ్యాక పాలవెల్లిని డెకరేట్ చేసుకున్నాను. ముందు రోజు పసుపు రాసి రెడీగా పెట్టుకున్న పాలవెల్లికి బొట్లు పెట్టేసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్న బెల్స్, దాంతోపాటు ఆర్టిఫిషియల్ మామిడాకుల తోరణం కూడా పెట్టేసుకొని ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ తీసుకొచ్చుకున్నాను. అవి కూడా అలంకరించి పెట్టుకున్నాను. సో దీంతో పాటు బ్యాక్ డ్రాప్తో సింపుల్గా ఒక స్టిక్కర్ అది పోస్ట్ చేసి
దాన్ని కొంచెం ఇలా డెకరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ పాలవెల్లికి ఫ్రూట్స్ కట్టాలి కదా, ఫ్రూట్స్ కూడా నేను హెవీగా కాకుండా 2 యాపిల్స్ గ్రేప్స్ తోటి సింపుల్గా లుక్ కూడా బాగా వస్తుంది అనేసి నేను గ్రేప్స్ అండ్ 2 యాపిల్స్ దాంతోపాటు ఫ్లవర్స్ని కట్టుకున్నాను. సో ఫైనల్గా పాలవెల్లి లుక్ అనేది ఇలా వచ్చింది. ఫ్రూట్స్ తోటి మామిడాకుల తోరణం అండ్ లైటింగ్ బెల్స్ తోటి అండ్ ఆర్టిఫిషియల్ గార్లెండ్స్ కూడా మల్లెపూలు తీసుకున్నా కాబట్టి పాలవెల్లి అనేది చాలా అట్రాక్టివ్గా ఉందండి. సో పాలవెల్లి డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వినాయకుడిని పెట్టడానికి 11:15 to 12 మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఎందుకంటే వినాయకుడు మధ్యాహ్నం పుడతాడు కాబట్టి ఆయన ఎక్కువ మధ్యాహ్నం పూటే ప్రతిష్ఠించాలని చెప్పారు. సో ఆ లోపే నా పనులన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చుకొని ఫ్రెష్ అయిపోయాయి. వినాయకుడిని పెట్టి పూజ స్టార్ట్ చేశాము. వినాయకుడిని పెట్టినాక దీపారాధనతో నా పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ పత్రి ఏం దొరకలేదండి. సో అందుకోసం నేను 5 రకాల ఫ్రూట్స్ని పెట్టాను. ఏ పత్రి లేకున్నా కూడా గరికైతే ఇంపార్టెంట్ అంటారు కాబట్టి గరికైతే దొరికిందండి. సో గరికని కూడా పెట్టుకున్నాను. నేను చేసిన 5 రకాల ప్రసాదాలు, దాంతోపాటు మహానైవేద్యం పెడతాం కాబట్టి రైస్ 5 రకాల కూరగాయలతో కర్రీ చేసి పెట్టాను. దాంతోపాటు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు అండ్ లడ్డు అంటే కంపల్సరీ ఉండాలి. వినాయకుడు అంటే లడ్డు కంపల్సరీ ఉండాలి కదండి. ఆయనకి లడ్డు అంటే చాలా ఇష్టం కాబట్టి లడ్డు కూడా పెట్టాను. దాంతోపాటు స్వామికి ముఖ్యంగా పెట్టాల్సినవి ఏంటి, జంజరం కూడా పెట్టాము. అండ్ 5 వరుసల వస్త్రం కూడా స్వామికి వేశాను. అండ్ స్వామికి కంకణం కూడా కట్టాము. మనం తీసుకొచ్చుకున్న విగ్రహంతో పాటు పసుపుతో కూడా వినాయకుడిని పెట్టాలంటారు కదండి. ఎందుకంటే పార్వతీదేవి ఫస్ట్ వినాయకుడికి పసుపును ముద్దగా చేసి రూపం ఇచ్చింది కాబట్టి పసుపుతో వినాయకుడిని చేయాలంటారు కాబట్టి నేను పసుపుతో చిన్న గౌరీదేవిలాగా వినాయకుడిని చేసుకొని దానికి వస్త్రం సమర్పించి పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేశాను. అండ్ వినాయకుని దగ్గర ఇంకేం పెడతాము, పెన్ను కానివ్వండి, చిన్నప్పుడైతే మనం చదువుకునే బుక్స్ కూడా పెట్టేవాళ్ళము. బట్ ఇప్పుడంటే మా వారి ల్యాప్టాప్ పెట్టాను. అండ్ దాంతోపాటు కొన్ని డబ్బులు కూడా పెట్టాను. ఇవన్నీ పెట్టినాక నేను పసుపుతో చేసుకున్న వినాయకుడి దగ్గర పసుపు కుంకుమ అక్షంతలు పూలతోటి వినాయక అష్టోత్తర శతనామావళి పూజ చేసేసుకున్నాను. వినాయక అష్టోత్తర శతనామావళి కూడా అయిపోయాక లాస్ట్లో చేతిలో అక్షంతలు పట్టుకొని వినాయక వ్రతకథ అనేది చదువుకున్నాము. వినాయక వ్రతకథ అనేది వినాయక చవితి రోజు కంపల్సరీ చదవాలండి. ఈ కథ చదివినా విన్నా కూడా అష్ట ఐశ్వర్యాలు కలిగేయడమే కాకుండా వినాయక చవితి రోజు పొరపాటున తెలిసి తెలియక చంద్రుడిని చూస్తే నీలాప నిందలు కలుగుతాయనే శాపం ఒకటి ఉంది కదా. సో ఈ వినాయక చవితి రోజు వినాయక వ్రతకథ చదివిన వారికి లేదా విన్నవారికి పొరపాటున ఆ చంద్రుడిని చూస్తే ఆ శాపం అనేది తగలదంట. సో చిన్నప్పటి నుంచి అని కాదు కానీ నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అయితే నేను ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు వినాయక వ్రతకథ అనేది తప్పకుండా చదువుకుంటాను. ఈ వినాయక వ్రతకథ అనేది చేతిలో కొంచెం అక్షంతలు పట్టుకొని చదువుకోవాలి. కథ సమాప్తం అయినాక ఆ అక్షంతలు కొద్దిగా స్వామివారిపై వేసి మిగతా కొన్ని మన తలపై చల్లుకుంటే మంచిదంటారు. సో ఇలా తలపై గొడుగు పెట్టుకొని కింద అన్ని రకాల పిండి వంటలతో అండ్ పైన పాలరులతో ముస్తాబైన ఈ మా బొజ్జ గణపయ్య మా ఇంట్లో ఈ నవరాత్రుల పాటు పూజలు అందుకోబోతున్నాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో పొద్దున అండ్ సాయంత్రక సమయంలో స్వామికి రోజు దీపాధారణ చేస్తూ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఈ 9 రోజుల పాటు పూజ చేయడం అంటేనే చాలా హ్యాపీగా ఉంది. సో ఇలా పూజ మొత్తం పూర్తయ్యాక కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇచ్చాక అందరము కూడా గుంజీలు తీసాము. తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేస్తే మన్నించమని ఆ స్వామి ముందు కంపల్సరీ గుంజీలు తీయాలంటారు. సో ఆ రోజు గుంజీలు కూడా తీయాలి. మేము అలాగే తీసాము.
మధ్యలో మా పాప హడావిడైతే ఇంకా చెప్పలేమండి. మేమేం చేస్తే తను అదే చేయడము, మేము గుంజలు తీస్తే తను తీయడము, మేము ఆత్మ ప్రదక్షిణలు చేస్తే తను చేయడము, అలా చాలా హడావిడి చేసింది. వినాయకుడు అంటేనే విఘ్నాలకు అధిపతి కాబట్టి మనం ఏ పని చేసినా కూడా విఘ్నాలు కలగకుండా అది కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఆ స్వామిని కంపల్సరీ పూజించాలి. సో వినాయక చవితి రోజు వినాయకుని కంపల్సరీ నియమ నిష్టలతో పూజిస్తే మన ఆ సంవత్సరం మొత్తము మనం ఏ పని చేపట్టినా కూడా అందులో ఏ విఘ్నాలు ఎదుర్కోకుండా కంప్లీట్గా సక్సెస్ వస్తుందనేది నమ్మకం అండి. సో అందుకే నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఆ వినాయక చవితి వస్తుందంటేనే ఏం చేయాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధమైన ప్రసాదాలు చేసి పెట్టాలి, స్వామిని ఎలా పూజించాలనేది ఆలోచిస్తూ ఉంటాను. సో ఇదండి మా ఇంటి వినాయక చవితి పూజ అనేది చాలా 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 బాగా జరిగింది. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వినాయక చవితి అనేది మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో పాటు మీరు చేసే ప్రతి కార్యం కూడా విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.